వేదిక ద్వారా రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను ఉద్దేశించి ఏ భాష మాట్లాడిండో నిన్న ఇదే వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియాను ఉద్దేశించి ఏ భాష మాట్లాడిండో మనందరం చూసినాం. సరే, ఆ భాష సందర్భం వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనిషికి 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు దయచేసి మీ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటా ఉన్నా, రేవంత్ రెడ్డి అనేటోడు ఒక మంచి అవకాశం మనందరికీ కల్పించడం నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది డిజిటల్ మీడియా మనం ఎక్కడ కూడా కలవలేదు. మన పైన ఆయన కామెంట్లు చేసిన నేపథ్యంలో ఒకే ఒక్క మెసేజ్ తోటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు క్రాంతిదల్ పృథ్వీరాజ్ అన్నకు, కాలోజీ టీవీ సీఈఓ దాసరి సీనన్నకు, వైఆర్ టీవీ సీఈఓ రంజిత్ అన్నకు, పిఎంఆర్ టీవీ సీఈఓ మైపాల్ అన్నకు, తెలంగాణ వెలుగు రాజన్నకు, E96 సంతోష్ అన్నకు, అనిల్కు, ఇంకెవరన్నా మర్చిపో దయచేసి క్షమించండి. ఎవరైనా ఇంకా మాట్లాడేది ఉంటే మీడియా మిత్రులు దయచేసి రేవంత్ రెడ్డి కామెంట్ల పైన మనం ఏం చేస్తే బాగుంటుందో దయచేసి 1-2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నండి. ఆ తర్వాత దాసరి సీన్ అన్న, పృథ్వీరాజ్ అన్న మళ్ళీ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. ఓకే, ముఖేష్ శ్యామల యాక్టివిస్ట్ అడ్వకేట్, ఓయూ పిహెచ్డి స్కాలర్ ఆజాద్ గారు, నిరుద్యోగ జేఏసీ జనార్దన్, ఆస్మా, ఇంద్రకుమార్. నిరుద్యోగ జేఏసీ నుంచి కూడా చాలా మంది వచ్చారు, సారీ క్షమించాలి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పైన కొట్లాడుతూ ఉన్న డిజిటల్ మీడియాకు మద్దతుగా వచ్చిన నిరుద్యోగులకు కావచ్చు, లేకపోతే అడ్వకేట్ ముఖేష్ శ్యామల కావచ్చు, లేకపోతే ఓయూ పిహెచ్డి స్కాలర్ ఆజాద్ అన్న కావచ్చు, దయచేసి అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓకే ఓకే మైపాలన్న, దయచేసి వేదికని అలంకరించాల్సిన కూర్చున్నాం. నిరుద్యోగుల మిత్రులు కూడా మాట్లాడే వేళ కూడా దయచేసి ముందుకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేయండి. మీడియా మిత్రులు గంగాధర్ గారు దయచేసి రేవంత్ రెడ్డి కామెంట్లను ఉద్దేశించి 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే వేదికగా డిజిటల్ మీడియా సోదరులందరినీ కించపరుతూ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యని ఖండిస్తూ ఈ రోజున ఇంతమందిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి మీడియా సోదరులందరికీ, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మనకు అండగా నిలవడానికి కంకణం కట్టుకొని వచ్చినటువంటి జేఏసీ నిరుద్యోగులందరికీ, మరియు ప్రత్యేకంగా దాసరి సీనన్న గారికి, తెలంగాణ క్రాంతిదల్ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ అన్న గారికి, పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి మీరు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీ కూతురి లగ్గం పెట్టుకున్నప్పుడు, మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరించింది మా కెమెరామెన్స్, మా రిపోర్టర్స్. దాన్ని బహిర్గతంగా ప్రజానికానికి తెలియజేసి, అయ్యో ఒక కన్న కూతురి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార దాహంతో ఉన్నటువంటి గత ప్రభుత్వం నియంత పాలనతో తనని అరెస్ట్ చేసి బంధించి మెడలు పట్టి తీసుకుపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా బంధించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించింది కూడా మా డిజిటల్ సోదరులే అన్న సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకు అంటే, యథార్థాన్ని చూపించడం మీడియా జర్నలిస్టుల యొక్క లక్షణం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం తప్ప ఎవరికి ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసేటువంటి రక్తం
మా మీడియా సోదరుల రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకు కావచ్చు, యాంకర్లకు కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ఎవరు కూడా స్వలాభం కోసం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి, ప్రజలకు మేము అనుసంధానంగా ఉంటూ ప్రజా సమక్షంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటూ గద్దెనెక్కినటువంటి మీరు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏమైనా సంక్షేమ పథకాలు నెరవేర్చని పక్షంలో ప్రజలు తమ బాధను తెలియజేయడానికి కోసం మీరు పెట్టినటువంటి ప్రజాపాలన ప్రజాభవన్కి వస్తారు. వారి గొంతుక వినిపించే ప్రయత్నం తప్ప కక్షపూరితంగా మీ మీద మాకు ఎలాంటి కక్ష ఉండదు. పగా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి ధోరణి మాకైతే ఏ కోణంలో కూడా ఉండదు. దయచేసి ఇది ఒక గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మీ రాజకీయ నాయకులకు ఉంది. ఇంకొకటి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మీరు మంత్రులా, ముఖ్యమంత్రులా ఏంది అనేది నాకైతే అర్థం కాదు. చాలా సందర్భాల్లో నేను చూశాను. మాట్లాడే విధానము, ధోరణి, సంపాదించే తీరు సందర్భానుసారంగా కాకుండా అక్కడ జరిగేది ఒక సభ అయితే సందర్భాలు వ్యతిరేకంగా వేరే దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఆ యొక్క సభ మర్యాదను కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు చూశాం. ఇంకో విధం ఏంటంటే, మా మీడియా సోదరులు ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా కాలు మీద కాలేసుకున్నారంటే అక్కడ ఫ్రేమ్, సీటింగ్ ఫ్రేమ్ కూర్చోవడం కోసం, కంఫర్ట్ గా ఉండడం కోసం, ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో మీరు ఉన్నారు కాబట్టి మేము అడిగేటువంటి ప్రశ్న ఏదైనా మేము మీకు సూటిగా చేరాలి, సూటిగా అడగగలగాలనే ఉద్దేశం తప్ప మేము ప్రతి ఒక్కరిని గౌరవార్థకంగా, ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులను కూడా మేము గౌరవంగా చూస్తాం. మేము గౌరవంగా వారికి నమస్కరిస్తూ తిరిగి వారి నుంచి కూడా మేము గౌరవ మర్యాదలు స్వీకరిస్తూ ఉంటాం. ఇది ఎవరైనా మా పక్షాన ఎవరికైనా వాళ్ళకి కష్టం జరిగినప్పుడు వాళ్ళ తీరుని వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అనేది నాకైతే అర్థం కాలేదు. అక్కడ చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఇంతకుముందు పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అన్నారు. అక్కడ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రానున్న రోజుల్లో కూడా మీరు చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే యథార్థవాదిగా, వారధిగా మేము ఉంటాము. అదే సమస్యలని ఎండగడుతూ నిలదీస్తూ ప్రభుత్వానికి మరొకసారి చెంపపెట్టులో నిలబడతామని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్.